ఆఫ్ విజ్డమ్ వాజ్ దేర్, ఇవన్నీ ఉండే గతంలో. మరి అలాంటి బీహార్ ఇప్పుడు ప్రస్తుతానికి వెనుకబడి ఉంది, అన్ని రకాలుగా భారతదేశం మొత్తంలో వెనుకబడి ఉంది. మరి గతంలో నితీష్ కుమార్ గవర్నమెంట్ ఇప్పటికి 4 టర్మ్స్ ఉండి వాళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. బట్ ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ కూడా ఉండి కూడా మరి రానున్న రోజుల్లో డెవలప్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దెర్ వాజ్ సోషల్ మీడియాలో ఎన్ని వైరల్ వీడియోస్ మనం చూసాం, ఇటు బ్రిడ్జెస్కి సంబంధించి కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్ డైరెక్ట్గా ఒక 90 degrees టర్నింగ్ ఉన్న బ్రిడ్జెస్ కావచ్చు, లేకపోతే కూలిపోయిన బ్రిడ్జెస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నవే కూలిపోవడం. ఇంజనీర్స్ వివిధ రకాల ఆన్సర్స్, ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు వాళ్ళు కూడా గతంలో. సో ఇంత దీనికి డ్రాస్టిక్గా చేంజెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇటు మోదీ కూడా ప్రామిస్ చేస్తున్నారు 1,25,000 కోట్లని నేను బీహార్కి నేను ఇస్తాను, ఫండ్గా ఇస్తాను అండ్ డెవలప్మెంట్ చేసి చూపిస్తాను లాస్ట్ మైల్ దాకా. అంటే సుదీర ప్రాంతాలు కావచ్చు, రూరల్ ప్లేసెస్లో ఎవరైతే లాస్ట్ ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా అందేలా చూస్తానని చెప్పి అంటున్నారు. సో ఈజ్ ఇట్ పాసిబుల్? బికాస్ బీహార్ ఈజ్ జంగల్ రాజ్, బీహార్ దేర్ ఈస్ కరప్షన్, దేర్ ఈస్ క్రైమ్, దేర్ ఈస్ ఎవ్రీథింగ్ పాసిబుల్ యాజ్ వెల్. ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నౌ ద ఓనస్ ఈజ్ ఆన్ నితీష్ అండ్ మోడీ డెవలప్మెంట్ చేసి చూపించడం. బికాజ్ వాళ్ళ ప్రీవియస్ టర్మ్స్లో వాళ్ళు మోర్ వెల్ఫేర్ పైన డిపెండ్ అయ్యారు, వాళ్ళు ఆర్ మైక్రో లెవెల్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయ్యారు. బట్ ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్ లెవెల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారో అది చేసి చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ నౌ ఇట్స్ ఆన్ మోడీ అండ్ నితీష్ గారు. బికాస్ దిస్ ఇస్ సచ్ ఎ హ్యూజ్ మ్యాండేట్ అండ్ ఇంత పవర్ మీకు ప్రజలు ఇచ్చిన తర్వాత విత్ దిస్ వాళ్ళకి హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. ఇఫ్ దే ఫెయిల్ డెవలప్ చేయడంలో probably next Lok Sabha elections it will be very difficult for the NDA once in the clear mandate ichin tarvata. But whole country, if you see it, the whole country and Bihar, they are happy that they are getting 1,25,000 కోట్లు ఇస్తున్నారు అంటే ప్రజలందరూ హ్యాపీ. బీహార్లో ఉన్న వాళ్ళు అక్కడ కాంట్రాక్టర్స్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, మనీ రొటేషన్ పెరుగుతుంది, మాకు డబ్బులు వస్తాయని. బట్ రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి లాలూ ప్రసాద్కి సన్ స్ట్రోక్ అయింది. సన్ స్ట్రోక్ అంటే సూర్యుడితో జరిగిన స్ట్రోక్ కాదు, తన 2 కొడుకులు వెనుకంజలో పడి ఉన్నారు. ప్రస్తుతానికి తేజ్ ప్రతాప్ అలాగే తేజస్వి యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఓడిపోబోతున్నట్టు తెలుస్తుంది. చాలా క్లియర్గా వాళ్ళకు కూడా మెజారిటీ లేనట్టు తెలుస్తుంది. మహువాలో వెనుకపడి ఉన్నాడు. అలాగే ఆర్జేడీ నుంచి తప్పించడంతో మొత్తానికైతే ఇటు మహువాలో ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్, మొత్తానికి లాలూ ప్రసాద్కి సన్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. సన్స్ కొడుకుల వల్ల వచ్చిన స్ట్రోక్ ఇది. సన్ స్ట్రోక్ అంటే 2 కొడుకులు కూడా వాళ్ళిద్దరూ డిఫరెంట్ పార్టీస్ నుంచి పార్టిసిపేట్ చేసినా కూడా ఏమాత్రం మెజారిటీని సాధించలేకపోతున్నారు. ఇటు మొత్తానికైతే ఇటు ఆర్జేడీ పార్టీ, అలాగే ఆర్జేడీ పార్టీని రన్ చేస్తున్న తేజస్వి యాదవ్ కావచ్చు, అలాగే తేజ్ ప్రతాప్ తన పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా మెజారిటీ వెనుకంజ పడి ఉన్నారు. మెజారిటీలు లేక వీళ్ళిద్దరు కూడా ఓడిపోయే పరిస్థితులు ఉన్నారు. మొత్తానికైతే ఇటు ఇండి కూటమికి భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇండి కూటమికి సంబంధించి కాంగ్రెస్కి 5 సీట్లు మాత్రమే దక్కడం, అలాగే ఆర్జేడీ 35 మాత్రమే. ఆ 35లో ఇటు తేజ్ ప్రతాప్ అలాగే ఇటు అదర్స్లో మనం చూస్తే ఇటు తేజస్వి యాదవ్ కూడా వీళ్ళిద్దరు కూడా వీళ్ళ సీట్లని దక్కించుకునే అవకాశం లేనట్టు చాలా క్లియర్గా ఉంది. సో మొత్తం మీద ఇట్స్ ఏ హిస్టరీ మేడ్ వన్స్ అగైన్ ఇన్ యూపీ. ఐ థింక్ అనూప్ మీరు చెప్పండి, అసలు ఆర్జేడీకి సంబంధించి కావచ్చు, ఇటు లాలూకి సంబంధించిన 2 కొడుకులు ఇటు తేజస్వి తేజ్ ప్రతాప్ ఇద్దరు వెనుకంజలో ఉన్నారు. ఇద్దరు ఓడిపోబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అసలు దే హ్యావ్ టు వర్క్ ఆన్ దెమ్ సెల్స్. రీసెంట్గా సోషల్ మీడియాలో అన్ఫిల్టర్డ్ బై సందేశ్కి సంబంధించిన వీడియోలో కూడా మనం చూసాము. ఇద్దరు ఎయిర్పోర్ట్లో ఒకరినొకరు పరస్పరం చూసుకున్నారు. సందేశ్ మాత్రమే మాట్లాడాడు. సందేశ్ మీ అన్నతో మాట్లాడారా, మీ అన్నదమ్ములు మాట్లాడుకోరా, మీ ఫ్యామిలీ గురించి టాపిక్ తీయమంటారా వద్దా అని కూడా అడిగాడు. సో అసలు అంటే ఈ పవర్ కోసం అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? పార్టీకి సంబంధించిన పగ్గాలు
అన్నకి ఇవ్వలేదని పెద్దన్న తమ్ముడి మీద కోపంగా కానీ లేకపోతే తండ్రి మీద కోపంగా కానీ ఉండడం జరిగిందా? మొత్తానికైతే వీళ్ళిద్దరు కూడా కొట్లాడుకొని వీళ్ళిద్దరు కూడా గెలవలేని పరిస్థితి ప్రస్తుతానికైతే ఉంది. దీన్ని ఎలా చూడాలి? యా, అది ఫిక్స్ చేసుకోవడానికి ఇట్స్ హై టైం అండి వాళ్ళకి. ఎప్పుడైతే మీకు ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయో, మీకు అది ములాయం పార్టీలో అయినా, ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అయినా, బీఆర్ఎస్లో అయినా, మీకు జస్ట్ అది ఆ ఫ్యామిలీ వరకే ఉండదు, అది పార్టీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, ఎస్పెషలీ మీకు రీజనల్ పార్టీస్లో. రైట్. సో ఇక్కడ ఆర్జేడీకి కూడా మనం ఫైనల్ నెంబర్స్ కోసం చూడాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకరిద్దరు ఓడిపోతే ఇండియన్ పాలిటిక్స్లో ఇట్స్ ఏ షాకర్. కమింగ్ బ్యాక్ టు డెవలప్మెంట్ది, సో లాంగ్ టర్మ్ గ్రోత్ వైపు బీహార్ని తీసుకెళ్ళడానికి